అందరికీ నమస్కారం అండి. మీ స్వభావం ఎలాంటి పరిస్థితిలోనైనా మారకుండా మీరు మీరా ఉండండి. ఎంత ఆనందమైన సందర్భం కావచ్చు, క్లిష్టమైన పరిస్థితి కావచ్చు, మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎప్పుడు ఉంటారు. పరిస్థితులను బట్టి మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు బయటపడతారు. మన వాళ్ళ అయినా సరే, అత్యంత సన్నిహితులైనా సరే, ఒక్కో సందర్భంలో ఒక్కరు బయటపడవచ్చు. అలాంటి స్థితిలో కూడా మన స్వభావం మనదే. ఎలాంటి పరిస్థితిలోనైనా మారకుండా ఉండడమే మన యొక్క వ్యక్తిత్వాన్ని నిలబెడుతుంది. అదే వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుంది. అదే మన వ్యక్తిత్వం. మనం పరిస్థితిని బట్టి మారే స్వభావం ఉన్నవాళ్ళం కాదు. మనల్ని చూసి పిల్లలు అందరూ నేర్చుకుంటారు. సమాజం బాగుపడుతుంది. వాళ్ళను చూసి మనం ప్రేమ ఆప్యాయత పంచడమే మన లక్ష్యం. పిల్లలు నేర్చుకున్నది వాళ్ళ చుట్టూ పరిసరాలని కూడా మార్చే గుణం వాళ్ళకి కలుగుతుంది. తద్వారా ఈ ప్రపంచం, ఈ విశ్వమంతా శాంతియుతంగా ప్రేమగా మారి ఈ విశ్వశాంతి ఖచ్చితంగా సాధ్యమవుతుంది మన ప్రేమతో. కొన్ని పరిస్థితుల్లో ఖచ్చితంగా మనం మాట్లాడి ఆ పరిస్థితిని ఎదుర్కొని మనం గెలవాలి. అప్పుడే మన మానసిక పరిస్థితి మెరుగుపడవచ్చు. కానీ ఎట్టి పరిస్థితిలోనే మన స్వభావాన్ని వాటికి వదులుకోకూడదు. మన స్వభావమే మన వ్యక్తిత్వం. మన వ్యక్తిత్వాన్ని నిలబెడుతుంది. అది ఎదుటివారి గుర్తింపు కోసం కాదు. మంచివారు ఎప్పుడూ తమ కోసం, ఈ విశ్వం కోసం, చుట్టూ ఉన్న సమాజం కోసం మంచిగానే ఉంటాడు. తన స్వభావం అలాంటిది. మారని స్వభావమే మన వ్యక్తిత్వం. నమస్కారాలు. నమస్కారాలు.